మీడియా సోదరులకి హృదయపూర్వకంగా ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు కాకముందే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత రావటం, ఇంకా ఈ ప్రభుత్వం కుదురుకోకముందే మంత్రివర్గం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద నియంత్రణ చేపట్టకముందే, నియంత్రణ తీసుకోకముందే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని విమర్శించటం, లేతే సూచనలు చేయటం, పరిపాలన ఇలా కాదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేయటం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనిపించినప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, కేవలం పుస్తకాలకే రాజ్యాంగం పరిమితం కాకూడదు, ఒక రూల్ ఆఫ్ లా ఉండాలి, ఒక జ్యుడిషియల్ కాన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పుడో 1950లోనో 51లోనో 1947లోనో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం అది పుస్తకాల్లో రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ అకౌంటబిలిటీ పుస్తకాల్లో మాట్లాడి పుస్తకాలకే పరిమితం కాకూడదు అని ఈ రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అలాంటి పోరాటాల పందాన్ని తీసుకొని జై భీమ్రావ్ భారత్ పార్టీ అనొచ్చు, లేకపోతే జై భీమ్ యాక్సెస్ జస్టిస్ అనొచ్చు, మాలాంటి వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం 2019వ సంవత్సరంలో మొదలుపెట్టాం. 2019వ సంవత్సరంలో 151 సీట్లతోటి రాష్ట్ర ప్రజల మన్ననలను చూరగొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మీద కొన్ని అప్రజాస్వామిక చర్యలు, లేకపోతే ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పాలసీసు, ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద 5 సంవత్సరాల పాటు నిరంతరం పోరాటం చేశాం. చాలామంది మీరు తెలుగుదేశం పార్టీ, మీరు తెలుగుదేశం చొక్కా వేసుకున్నారు, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఏ మీడియాలో పట్టినా మీరే ఉన్నారు, ఏ టీవీలో ఛానల్లో ఏ కేసు వేసినా మీరే వేస్తున్నారు, ఎక్కడికి అన్యాయం జరిగినా దళిత బిడ్డల కోసం మీరే పోరాడుతున్నారు, ప్రభుత్వం మీద నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినప్పుడు పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తే మీరే పోరాడుతున్నారు, హైకోర్టులో కేసులు విత్డ్రా చేసినప్పుడు కేసులు వేస్తున్నారు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల్లో నేను పోరాటం చేసినట్టుగా, మీడియాలో మాట్లాడినట్టుగా, బాధితుల తరపున వాయిస్ వినిపించినట్టుగా, హైకోర్టులో కేసులు వేసినట్టుగా 45 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చేయాలి. ఇది రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు తెలుసు. ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి మరీ ఎక్కువగా తెలుసు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, టు షో మై క్రెడిబిలిటీ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. మేము ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ, ప్రభుత్వానికి అడుగులొత్తి మడుగులొత్తి ప్రభుత్వంలో పదవులు తీసుకునే వ్యక్తులకు కాదు అని చెప్పటానికి, రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతం ఇవ్వటానికి, రాష్ట్ర ప్రజలకి మమ్మల్ని మేము జస్టిఫై చేసుకోవడానికి నేను ఇస్తున్నటువంటి వివరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కనీసం సెక్రటేరియట్ వైపు వెళ్ళి మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా ప్రయత్నం చేయని నిజమైన అంబేద్కర్ వాదిని నేను అని రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఎటువంటి సంకోచం లేదు. 2019 నుంచి 2024 వరకు డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద, ప్రతి కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో వారి ఇప్పుడు మంత్రి, వారి తనయుడు, వీళ్ళందరూ కరోనా టైంలో
హైదరాబాద్లో కూర్చొని పార్టీ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేసి 2 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంటుందో తెలియని రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తిని నేను. కొన్ని వందల కేసులు హైకోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ని హైకోర్టులో న్యాయస్థానాల ద్వారా ఛాలెంజ్ చేసిన వ్యక్తిని నేను. డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి అబ్దుల్ సలాం కుటుంబం మీద జరిగిన దాడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని, కిరణ్ కుమార్ గురించి, వరప్రసాద్ గురించి, సుబ్రహ్మణ్యం గురించి, అచ్చెన్న గురించి, వాట్నాట్ కొన్ని వందల మంది దళిత బిడ్డలు అన్యాయం అయిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయమని నిజాయితీగా నియమబద్ధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు, ప్రజావేదిక కూల్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఈరోజు తొడలు కొట్టి మీసాలు మెలేసి మాట్లాడే నాయకులు ఎవ్వరూ రోడ్డు మీదకు వచ్చి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి దమ్ము లేనప్పుడు, చావలేనప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కేవలం నేను ఒక్కడే పోరాటం చేశానని చెప్పటంలా సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాస్ గారు, నేను ఇంకా చాలామంది కేవలం యూట్యూబ్లో మాత్రమే కాకుండా రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేసినటువంటి వ్యక్తులు